హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. హాయ్. సార్ దాసరి నారాయణ గారు ఒక మంచి డైరెక్టర్, ఎన్నో మంచి సినిమాలు తీసిండు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటంటారు సార్? చాలా మంచి ప్రశ్న. అంటే మనకు తెలియదు, వినిపిస్తున్న వార్తా కథనాలను బట్టి ఆయన ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆ ఇల్లును కూడా అమ్మేశారని తెలిసింది. అయ్యో. ఆయన ఫామ్ హౌస్ ఉండేది, ఆ ఫామ్ హౌస్లోనే ఆమె దాసరి పద్మ గారిని ఖననం చేసింది. అయితే ఇవన్నీ ఏదో పండిత పుత్ర పరమశుంట అంటారు కదా, అవును. అట్లా వాళ్ళ కొడుకులు, ఇద్దరు కొడుకులు ఒక కూతురు, అంత పెద్దలు కలిసి అన్నీ అమ్మేసి 3 భాగాలు వేసి ఆస్తులు పంచారు అని తెలిసింది. ఇట్లా పోతా ఉంటే మనకు దగ్గరలోనే దాసరి గారి ఇల్లు. ఒకప్పుడు కలకల ఆడేది ఆయన ఉన్నప్పుడు. ఎన్ని మీటింగులు జరిగేది, ఎంత ఇది అసలు ఎంత బాగా కట్టుకునేది అంటే ఆయన గేట్ దగ్గర నుంచి ఇంట్లోకి పోవడానికి కొన్ని 20-30 సెకండ్లు పడుతుంది అబ్బా నడుచుకుంటూ పోవడానికి. అంత అంత పెద్ద ఒక అర ఎకరంలో కట్టినట్టు అనిపిస్తుంది. పెద్ద ఇల్లు, పైన కింద అసలు కారు కూడా గుమ్మం దాకా పోతుంది, ఇటు నుంచి కింద నుంచి. అన్ని సౌలభ్యాలు ఉన్నాయి. బాగా ఇష్టంగా ఆయనకు ఉండడానికి కట్టుకున్నాడు. ఎవరైనా పోవాల్సిందే కదా. నేను 1-2 సార్లు ఆ ఇంట్లో వెళ్ళి కలిశాను. కింద హాల్లో ఒకసారి వేరే పొంగపండు ఉషా అని ఒక సింగర్ ఉంది, వాళ్ళ కొడుకు విషయం మాట్లాడదామని వెళ్ళి కలిశాము. మళ్ళీ ఒకసారి నా పుస్తకానికి ముందు మాట రాశాడండి. ఓకే. ఆయన సదస్సురితో రాశాడు. మళ్ళీ ఆయన హాస్పిటలైజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బర్త్డే జరుగుతుంటే ఆ బర్త్డే రోజు వెళ్ళి పరామర్శించిన వాళ్ళల్లో కొద్ది వ్యక్తిలో నేను కూడా ఒకరిని. అట్లా నాకు కూడా ఇంటితో చూస్తే అబ్బా గురుగారు ఉన్నప్పుడు ఇట్లా వెళ్ళేవాళ్ళం కదా అని అనిపించేది. మొన్న ఎవరికో అమ్మేశారన్నప్పుడు ఆ వార్త చాలా బాధ కలిగించింది. అంటే పిల్లలు ప్రయోజకులు కాకపోతే ఇట్నే ఉంటుంది. నిజమే. ఆయన దర్శకత్వ రంగంలో చాలా బిజీగా ఉండి, ఆయన సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కదా ఆయన. అవును. మద్రాసులో కానీ ఇక్కడ కానీ ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన పిల్లల పెంపకం ఎందుకో అంత సరిగా జరగలేదని అని అనిపిస్తుంది. అదే ఆయన చనిపోయిన తర్వాత పెద్ద కొడుకేమో ఇల్లు కబ్జా చేసి అంత గందరగోళం అయిన లోపల దారుణమైన విషయం ఏంటంటే దాసరి గారిని వాళ్ళ పిల్లలు కూడా నాన్న అని పిలిచేవాళ్ళు కాదు. అంటే నేను వాళ్ళ కాంపౌండ్లో మేఘ సందేశం అనే పత్రిక పనిచేసిన ఆ టైంలో వీళ్ళు కూడా గురువుగారు అంటారు వాళ్ళ నాన్నను. గురువుగారని నాన్నగారని సంబోధించలేదు ఎప్పుడు. ఎందుకు మీరు గురువుగారు అని అంటారు, నాన్న కదా అంటే, చిన్నప్పటి నుంచి సినిమా పరిశ్రమలో అందరూ వచ్చి ఆయన గురువుగారు అంటుంటే మేము కూడా అట్నే గురువుగారు అని పిలవడం మాకు కూడా అలవాటు అయిపోయింది అని. ఏదైనా కూడా ఆయన మరణానంతరం ఆ ఇల్లు ఉంచి ఆయన ఉన్నప్పుడే పెద్ద పెద్ద షీల్డ్లు, ఎన్ని సినిమాలు చేశారు, వందలాది సినిమాలు చేసిన దర్శకుడు కదా ఆయన. దర్శకుడు అనే దానికి ఒక గౌరవం తెచ్చిన ఆయన. ఎన్ని షీల్డ్లు ఉన్నాయి, ఆ షీల్డ్లన్నీ అట్నే భద్రపరిచి ఇప్పుడు ఆమె విజయ నిర్మల ఇల్లుంది, వాళ్ళ కొడుకు నరేష్, దాన్ని చాలా అద్భుతంగా ఒక మ్యూజియం లాగా తయారు చేసి పెట్టారు. ఈయన చనిపోయి ఎంత అయింది, 2-3 ఏళ్ళు అయింది. అప్పుడే మొత్తం అన్నీ ఆస్తులు గీస్తులు ఆనవాళ్ళు లేకుండా చేశారు. దాసరి నారాయణరావు అనే ఒక దర్శకుడు ఉండేవాడని పుస్తకాల్లో ఉండడం మాత్రమే కానీ ఆయన ఇల్లు ఇది, లేకుంటే ఫామ్ హౌస్ ఇది, ఆయన తిరుగాడిన నేల ఇది అని ఏవో సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అభిమానులు ఉంటారు కదా, వాళ్ళందరికీ దాన్ని తలుసుకుంటే మనసు చివుక్కుమనేటట్టు చేసి పెట్టారు. వాళ్ళు కూడా ఆస్తులు నిలబెట్టుకుంటారు అంటే ఏమో చెప్పలేము. ఎవరైనా పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి బాబు ఆ ఇల్లు మ్యూజియం పెడదాము, మీరు ఉన్న డబ్బులు కదా వేరే వాళ్ళ దగ్గర. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆస్తులు ఎక్కడున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి అనేది కూడా చాలామందికి తెలియదంట. అట్లా ఆయన చనిపోతాను అని అనుకోలేదు. అనుకోనంటే అన్నీ రాసిపెట్టి ఎవరి చేసేవాడేమో. అట్లా ఇది కూడా దారుణం. ఆయన జ్ఞాపకాలను ఒకటి కూడా మిగిల్చకుండా పిల్లలు దాన్ని అంటే వాళ్ళకి ఆ విలువ తెలుసో తెలియదో తెలియదు. విలువ తెలిసిన ఆయన మ్యూజియంగా పెడితే చిరస్థాయిగా సినిమా ఇండస్ట్రీ ఉండేంతకాలం ఉండేది కదా. ఎవరన్నా వచ్చి చూసి అబ్బా గురువు గారు అని. ఒకవేళ మాలాంటి వాళ్ళు పోయినా కూడా అబ్బా ఇక్కడ మాట్లాడాము, ఆయనతో ప్రెస్ మీట్ జరిగింది, చాలా ప్రెస్ మీట్ జరిగినాయి. అవి ఏమీ లేకుండా చేయడం చాలా దారుణం, బాధాకరం. అది విషయం. ఓకే సార్, మంచిది.